విద్యార్థుల జీవితాలతో చెలగాటమా విద్యార్థుల జీవితాలతో చెలగాటమా విద్యార్థులతో జీవితాలతో చెలగాటమా విద్యార్థుల జీవితాలతో చెలగాటమా నేను డొంగ్లీ నుంచి వచ్చాను. నా పేరు వికాసు. ఇక్కడ వచ్చాను. అక్కడ మా స్కూల్కి వచ్చిర్రు కొద్దిగా వొకేషనల్ జూనియర్ కాలేజ్ వాళ్ళు వచ్చారు. స్టాఫ్ మొత్తం వచ్చి మాకేమన్నారు అక్కడ బాగుంటుంది స్టడీ, మేము బాగానే చెప్తాం, మేమే మొత్తం ఇప్పిస్తాం, జాబ్ ఇప్పిస్తాం, 2 ఇయర్స్లో మీకు జాబ్ వస్తుంది, 8,000 తీసుకుంటాం, 10,000 తీసుకుంటాం అని చెప్పారు మాకు ఫస్ట్. ఇక్కడ వచ్చేసరికి మాకు ఇంకా టీసీ ఇవ్వమంటే 8,000 అడుగుతారు. ఇక్కడ స్టడీ బాగాలేదు, అసలు ఏం బాగాలేదు. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్. మేడంకి అడగకుండా క్లాస్లో వచ్చి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చి కూర్చోవడం అసలు మాకు నచ్చలేదు ఈ కాలేజు. అందుకని మేము అన్నలకు పిలిచాం, టీజీవీపీ అన్నలని పిలిచాం. వాళ్ళకి పిలిస్తే వాళ్ళు మా బాధ తీరుస్తారని మేము కోరుకుంటున్నాం. వచ్చినాం మేము, మా భార్య మా బిడ్డ మేము ముగ్గురు వచ్చినాం. కాగితాలు చూపించినాం. క్యాస్ట్ ఇన్కమ్ మొత్తం లేకుండే బోనపాటి తీసుకున్నారు, టీసీ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. పైసలు లేకుంటే 500 అన్నగట్టు ఆన్లైన్ చేస్తా అన్నారు. 500 లేవు, ఏం లేవు. 4 రోజులు చూస్తా అన్నా సార్. నాకు పసంత రాలేదు సార్. మాకు కాగితాలు ఇచ్చేయమని నేను అడిగిన. నిన్న వచ్చిన 11 గంటలకు పొద్దున్న దాకా వేయడానికి కూర్చున్నా, అన్నం తినలేదు, నీళ్ళు తాగి కూర్చున్నా, టిఫిన్ చేసి తర్వాత ఇంటికి పోయినా సార్. అంతే సార్. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు ఏమంటే మాకు కాగితాలు కావాలి సార్. మా కాగితాలు ఇస్తే మేము ఏడన్నా చేసుకుంటాం, లేకుంటే మేము చేసుకుంటాం. ఇప్పుడు మాకు కాగితాలే కావాలి, మాకు వేరేది ఏం లేదు. అది సారే ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. వస్తే మరి మేడం అంటున్నారు సార్ లేదు, లేరు. నిన్నటి నుంచి తిరుగుతున్నా నేను. నిన్న 11 గంటలకు వచ్చిన, ఈడని ఉన్నా 3 గంటల దాకా సార్. 3 గంటల నుంచి టిఫిన్ చేసి నేను పోయినా. 30 రూపాయలు టిఫిన్ చేసి పోయినా మేము ఇద్దరం వచ్చి. ఫోన్ చేస్తే మరి లిఫ్ట్ ఆన్ చేసి నేను ఫోన్ చేసి ఇక నేను మీటింగ్లో ఉన్నా అంటే ఇక నేను ఇక్కడ చేసింది. ఏం చెప్పాలి సార్?